హాయ్ హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. సో మనలో చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అండ్ థైరాయిడ్ వల్ల ఎక్కువగా మనకి బరువు కూడా పెరుగుతూ ఉంటారు. సో దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మనం పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. మనలో చాలా మందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో అది డిఫరెంట్ ఏజెస్లో కూడా వస్తూ ఉంటాయి అండ్ దానివల్ల ముఖ్యంగా బరువు అనేది బాగా పెరిగిపోతూ ఉంటారు, ముఖ్యంగా లేడీస్లో కూడా. సో అటువంటి వాళ్ళు కొన్ని టిప్స్ చెప్తావా ఎలా తగ్గించుకోవాలి? తప్పకుండా. సో మన దాంట్లో వన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యింది అంటే ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు వెయిట్ గెయిన్, ఆ తర్వాత ముఖ్యంగా అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ దాంతోపాటు మనకు బాడీ హెవీనెస్ అవ్వడం కానీ లేదంటే డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ అలాగే కొంతమందికి ఎక్కువగా ఆకలేస్తుంది, కొంతమందికి అసలు ఆకలేవదు, ఆ తర్వాత హెయిర్ ఫాల్, ఆ తర్వాత యాక్ని బ్రేక్అవుట్స్ అవ్వడం కానీ అంటే బాడీలో మెల్లిమెల్లిగా చేంజెస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో వన్స్ మనము వెయిట్ అనేది ఎప్పుడు అయినా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం మనకు చేంజెస్ కనిపించినా సరే టెస్ట్ చేయించుకోవడం లేదంటే మన ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇవాళ మరి నువ్వు ఏ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి టు లోవర్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. సో మనకు కొలెస్ట్రాల్స్ అనేది టోటల్గా 2 టైప్స్ ఉంటుంది, ఒకటి గుడ్ అండ్ ఒకటి బ్యాడ్. సో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేది బాడీలో మ్యాక్సిమం మనం తగ్గించుకుంటూ ఉండాలి అండ్ అలాగే మంచి కొలెస్ట్రాల్స్ని ఎప్పుడూ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇవాళ మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించాలి దానికి సంబంధించిన రెసిపీస్ చూపిస్తాను. ఓకే. సో మరి దానికి ఏ రెసిపీ తీసుకొచ్చా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చిరుధాన్యాలు పొంగనాలు. ఓకే. సో పొంగనాలు అనమాట. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి చక్కగా. మనకి బ్రౌన్ రైస్, అలాగే రాగులు అండ్ ఆల్సో మినువులా, ఇది వచ్చేసి జొన్నలు, రాగులు అండ్ అలాగే కొర్రలు కూడా ఉన్నాయి. ఓకే. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మనకి చక్కగా తురుము, బీట్రూట్ తురుము కూడా తీసుకొచ్చేసాం. ఎస్. అండ్ అలాగే రాగి అటుకులు కూడా కొంచెం క్రిస్పీనెస్ గురించి. ఓకే ఓకే ఓకే. వెరీ వెరీ హెల్తీ అనమాట. ఎస్, అవును. ఓకే. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్, ఓకే, అలాగే ఒక స్పూన్ కూడా. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆల్రెడీ నానబెట్టిన కొంచెం బ్రౌన్ రైస్, ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన జొన్నలు కూడా, ఓకే, అలాగే రాగులు కూడా, నెక్స్ట్ కొర్రలు కూడా, ఇప్పుడు ఇందులోనే రాగి అటుకులు, ఓకే, కొంచెం సాల్ట్, ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. అలాగే సరిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. పల్లవి. సో ఇదంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేద్దాం. అలాగే వెజిటేబుల్స్ కూడా. ఫస్ట్ బీట్రూట్ తురుము, ఓకే, క్యారెట్ తురుము, కొంచెం అల్లం కూడా, అలాగే కొన్ని బీన్స్ కూడా. ఓకే. వీలైతే మనం ఇలా గ్రీన్ లీఫీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. మనం ఇంచుమించు మనం దోశ పిండిలాగా రెడీ చేసుకుంటాం. అవును. సో మీరు ప్యాన్ కూడా హీట్ చేసేయండి, పొంగనాల ప్యాన్ని. ఓకే.
సో బీట్రూట్ తురుము వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ తురుము. ఓకే. సో ఇది మనకి గుడ్ కొలెస్ట్రాల్ కోసం చేస్తున్నాం కదా పల్లవి. యా, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి. సో మెయిన్గా మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఇందులో ఫైబర్ ఉంటుందన్నమాట, రాగిలో కానీ కొర్రలలో కానీ బ్రౌన్ రైస్లో కానీ. సో ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే కూడా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఓకే. ఆయిల్తో గ్రీస్ చేద్దామా? యా, సో ఆయిల్తో గ్రీస్ చేసేద్దాం. ఓకే. సో మనం పొంగనాలు కూడా వేసేసుకుందాం. ఓకే. సో పల్లవి, మన పొంగనాలు అయితే అయిపోయాయి కదా? యా, అయిపోయాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టేనా? యా అమూల్య, చిరుధాన్యాల పొంగనాలు రెడీ అయిపోయాయి. ఓకే. చిరుధాన్యాల పొంగనాలు అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చిరుధాన్యాల పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నానబెట్టిన జొన్నలు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన కొర్రలు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, ఉప్పు సరిపడా, వంట సోడా కొద్దిగా, బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, అల్లం ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు. చిరుధాన్యాల పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన జొన్నలు, నానబెట్టిన రాగులు, నానబెట్టిన కొర్రలు, రాగి అటుకులు, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో వంట సోడా, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, బీన్స్ వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగడాల పాన్కి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల పొంగనాలు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తారు కదండి. మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా అంటే చాలా బాగుంది పల్లవి. సో నేను అనుకున్నాను, సో కొంచెం మనకి టేస్ట్ తగ్గుతుందేమో. సో మనం యూజువలీ గారెలు అట్లా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం కదా, చిరుధాన్యాల పొంగనాలు ఇంత బాగుంటాయని నాకు ఇవాళ తెలిసింది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. కంపల్సరీ అందరూ చేసుకుని తినవలసిన డిష్ ఇది. సో ఇందులో మనం రైస్ యాడ్ చేసాము, అటుకులు యాడ్ చేసాము, అండ్ అలాగే కొర్రలు యాడ్ చేసాము. సో దానివల్ల క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ రాగి వల్ల ఫ్లేవర్ చేంజ్ అయింది, రాగి అండ్ జొన్నల వల్ల ఫ్లేవర్ చేంజ్ అయింది. అవును. బీట్రూట్ వల్ల మనకు మంచి కలర్ వచ్చింది. అవును. అండ్ వెజీస్ ఏదైతే యాడ్ చేసామో దానివల్ల కూడా చక్కటి ఫ్లేవర్ తెలుస్తుంది. చిరుధాన్యాలు ఏంటంటే అవన్నీ కూడా బ్లాండ్ ఫ్లేవర్స్ అన్నమాట. అండ్ అన్నీ కలిసి కొంచెం మన వెజీస్ని కూడా ఎన్హాన్స్ చేసి టోటల్గా మనకి రైస్ ఫ్లేవర్ని కూడా ఇచ్చి చాలా బాగా అనిపించింది. సో మన సెకండ్ రెసిపీ ఏంటి? సో సెకండ్ రెసిపీ వచ్చేసి బార్లీ చికెన్ సూప్. ఓకే, చికెన్ సూప్ చేసుకోబోతున్నాం. మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చికెన్ అయితే ఉడకపెట్టుకుని తెచ్చేసావు. అవును. అలాగే మనకి స్టాక్ తెచ్చావు కదా? యా,
ఇది వచ్చేసి మనకు వెజ్ స్టాక్ అండ్ అలాగే బార్లీ గింజలు కూడా తెచ్చాం. ఓకే, సో బార్లీ గింజలు, వెజ్ స్టాక్, అలాగే మనకి వెజీస్ కూడా ఉన్నాయి, బీన్స్, క్యారెట్స్ అండ్ ఆల్సో మనకి ఆనియన్స్. ఎస్, ఇది మనకు ఒక స్టఫ్డ్ సూప్ లాగా ఉంటుంది. ఓ వెరీ నైస్. సో ఇలాంటివి అయితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఎస్ అవును. అండ్ అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా అవుతున్నప్పుడు చాలా మందికి వెయిట్ పుట్ ఆన్ కూడా ఈజీగా అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇది మీల్ రిప్లేస్మెంట్ లాగా పర్ఫెక్ట్ సూప్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మనకి స్టఫ్డ్ సూప్ ఎప్పుడు కూడా కొంచెం దండిగా ఉంటుంది, ఇమీడియట్గా మళ్ళీ ఆకలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఓకే పల్లవి, సో ఫస్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. లైట్గా ఆయిల్. ఇందులో మనం వెజిటేబుల్స్ అన్ని లైట్గా సార్ట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. అవును, బికాజ్ వెజ్ స్టాక్ వేసాక మనం వాటిని బాయిల్ చేసుకుంటాం. ఎట్లాగా బాయిల్ చేసుకుంటాం. సో ఒక స్పూన్. ఓకే. కొంచెం అల్లం, అందులోనే రిమైనింగ్ వెజీస్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే కొంచెం క్యారెట్, కొంచెం బీన్స్, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా. ఓకే. ఇందులోనే మనము చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. కొంచెం సాల్ట్, నెక్స్ట్ ఏం వేద్దాం పల్లవి? నెక్స్ట్ ఇంకా పెప్పర్ కూడా వేసేద్దాం. ఆల్రెడీ మనకి మంచి సువాసన అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి క్యాప్సికమ్ వేసాం కదా, యాక్చువల్లీ క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి దేనిలోనైనా సరే. క్యాప్సికమ్ చక్కగా జలప్ అయిపోతుంది అండ్ అలాగే క్యారెట్ కూడా జలప్ అయిపోతుంది. అవును. అండ్ చిల్లీస్ కూడా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ రిడక్షన్లో హెల్ప్ చేస్తుందా? ఎస్ అవును. సో కొంచెం గ్రీన్ చిల్లీస్ మనకు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది, బట్ అది మనం ఎక్కువ శాతం తీసుకుంటే అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం సూప్స్ వైజ్గా తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే. సో ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనము నానబెట్టేసి బాయిల్ చేసిన బార్లీ గింజలు, అందులోనే వెజ్ స్టాక్ వేసి బాయిల్ చేస్తాం. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. సరిపోతాయి. ఇప్పుడు దాన్ని చక్కగా బాయిల్ చేసేసుకుందాం. ఓకే. సో పల్లవి ఆల్రెడీ మనకి మరిగిపోయింది కదా, చూద్దామా? చూసేద్దాం. సో చక్కగా బాయిల్ అయింది అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అవును, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకేమైనా వేయాలా? ఇంకేం లేదు, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, బార్లీ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. బార్లీ చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బార్లీ చికెన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్
1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న చికెన్ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, బార్లీ గింజలు 1 కప్పు, వెజ్ స్టాక్ 1 కప్పు, బార్లీ చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించుకున్న చికెన్ ముక్కలు, ఉప్పు వేసి వేగాక అందులో మిరియాల పొడి, ఉడికించుకున్న బార్లీ గింజలు, వెజ్ స్టాక్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బార్లీ చికెన్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదండి. పల్లవి, మన టేస్టింగ్ టైం. ఓకే. ఆ టేస్ట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది పల్లవి. బార్లీ గింజలు కానివ్వు, స్టాక్ కానివ్వు, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ మనం వేసిన వెజ్జెస్ కూడా, మనం వేసిన బీన్స్, క్యాప్సికమ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. యా, అండ్ అలాగే మనం ఫస్ట్ దాన్ని కొంచెం సాల్ట్ చేసి బాయిల్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. సో 2 డిషెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి పల్లవి. అండ్ వీటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చిరుధాన్యాల పొంగనాలు. చిరుధాన్యాల్లో మనం యాడ్ చేసిన కొర్రలు, అలాగే జొన్న, రాగి మూడిట్లో కూడా మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. దీంతో మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ అలాగే ఇందులో ఉండే ఫైబర్ ద్వారా షుగర్స్ని చక్కగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా తగ్గిస్తుంది. దీంతోపాటు ఎవరైతే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారో వాళ్ళు కూడా చిరుధాన్యాలు తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు రాగి అటుకుల్లో కూడా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీని ఉంటుంది. అండ్ ఇందులో ఉండే కాల్షియం ఇంకా మ్యాగ్నీషియం ద్వారా బోన్ డెవలప్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది. అండ్ అలాగే మజిల్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బార్లీ చికెన్ సూప్. బార్లీలో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఎక్కువగా నీరసపడిపోతూ ఉంటారో అండ్ అలాగే కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయో బార్లీ తీసుకోవడం ద్వారా బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే లివర్ని చక్కగా క్లెన్స్ చేస్తూ ఉంటుంది. దీంతో మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు. అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. యూరిన్ అవుట్పుట్లో కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే డయాబెటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా బార్లీని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చికెన్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు చెడు కొలెస్ట్రాల్స్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్స్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే వీక్నెస్ని కూడా తగ్గిస్తుంది. బాడీ ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో 2 రెసిపీస్ కూడా బాగున్నాయి పల్లవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. సో చూసారు కదండి, 2 హెల్తీ రెసిపీస్ చాలా చక్కగా వచ్చాయి. ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. మరొక ఎపిసోడ్లో మరొక బ్యూటిఫుల్ అండ్ హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్. సెలవు. బాయ్ బాయ్.